నమస్తే. మొదటి రోజు ఆపస్ మీటింగ్ అంటే అభ్యాస వర్గంలో మొదటి రోజు కాలాంశాలన్నీ అయిపోయిన తర్వాత భోజనం అనంతరం మనము ఇంకా ఏమైనా కూడా శ్రీశైలంలో మనకు తెలియనివి చాలా ఉంటాయి కదా, ఏమైనా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం శ్రీశైలం దేవస్థానం చూడడము. సో ఆ క్యూరియాసిటీతో అలా వెళ్ళి గోడ మీద ఉన్నటువంటి కుడ్య చిత్రాలు ఇవన్నీ గమనిస్తున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాలను అక్కడ ప్రింట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ పుష్కరిణి చూసామన్నమాట. పుష్కరిణి చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. తర్వాత అక్కడ చాలామంది, ఒక ఆమె ఏదో కన్నడలో మాట్లాడుతుంది, అదేదో ముట్ట దర్శన అంటే కన్నడలో మనం తెలుగులో స్పర్శ దర్శనం అంటాము, కన్నడలో ముట్టు దర్శనం అంది ఆమె. సో ఇలా తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. పుష్కరిణి అయితే చాలా బాగుంది. పుష్కరిణి లోపల శివలింగాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ లింగం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు ది పాయింట్, ఈ పుష్కరిణి మరి ఎందుకో యూజ్ చేయలేదు, మరి ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్లో ఉందేమో. నెక్స్ట్ మేము ఒక నిగూఢమైనటువంటి, అంటే ఇంతవరకు చాలామంది చాలాసార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని చూడలేదంట. ఘంటా పీఠము ఏదో ఉంది అక్కడ, అది మేము చూడడం జరిగింది. దాని విషయాలు మేము ఇక్కడ చెప్పడం కంటే నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాము. అదేదో క్యూరియాసిటీతో సెర్చ్ చేసినట్టుగా ఉంది. చీకటిగా ఉంది. మా మొబైల్ ఫోన్లో కూడా ఛార్జ్ అయిపోవడంతో దీంట్లో మేము అసలు ఫ్లాష్ కూడా ఆన్ అవ్వలేదు. సో అందుకోసం కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నా కూడా ఒక చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. మనము వెళ్ళినప్పుడు చూడొచ్చు. అక్కడ చాలా శివలింగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి, మరి పూజలు కూడా జరుగుతున్నాయి హ్యాపీగా. సో ఇక్కడ మనం శివాజీ గోపురం చూస్తున్నాం. శివాజీ గారు 1677 సంవత్సరంలో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గోపురం లేకపోతే ఉత్తర దిక్కున గోపురం నిర్మింపజేశాడనమాట. అన్ని గోపురాల కంటే శివాజీ నిర్మింపజేసినటువంటి గోపురమే అతి పెద్దదిగా ఉందన్నమాట, ఉత్తర గోపురం. సో ఈ విధంగా ఇక్కడ ప్రహరీ గోడ ప్రాకారం పైన అంటే భారత రామాయణాలు, శివపురాణము అన్నీ చెక్కబడి ఉంటాయి. సో అందుకే దీన్ని శిల్ప ప్రాకారము అని కూడా అంటారనమాట. సో పెద్ద రాళ్లతో చాలా భద్రంగా కట్టి ఉంచారనమాట. 20 అడుగుల ఎత్తున్నటువంటి ప్రాకారం ఇది. ఈ విధంగా మనం దీన్ని కూడా చూడవచ్చు అనమాట, శివాజీ గోపురం. మనం ఈ గోపురం నుంచి ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అయితే లేదు. మనం బ్రహ్మానంద గోపురం అనే దాని నుంచి బయటకు వస్తామన్నమాట. ఈ విధంగా మనము రాజగోపురం నుంచి లోపలికి వెళ్తాము మామూలుగా స్వామివారి దర్శనానికి. బ్రహ్మానంద గోపురం అనేటువంటి గోపురం నుంచి బయటకు వస్తాం. శివాజీ గోపురం. శివ 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 అనంత శివ. ఆ మేధరసత్రం అది ఉంటుంది, అట్లా పోవచ్చా? శ్రీశైల ఆలయ ప్రకారం భారతీయ శిల్పంతోనే ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. దాదాపు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యం గల ఆలయ ప్రాంగణం చుట్టూ సుమారు 20 అడుగుల ఎత్తు, 2,121 అడుగుల పొడవుతో నిర్మితమైన ఈ ప్రాకారం చూసేందుకు కోటగోడలా కనిపిస్తుంది. ఈ ప్రాకారంలో ఇంచుమించుగా ప్రతి శిలపై కూడా శిల్పం మలచబడింది. అందుకే దీనికి శిల్ప ప్రాకారం అని ప్రసిద్ధి. ఆలయ ప్రాకారం చెప్పుడి. ఆలయ ప్రాకారం గురించి చెప్పినాడు. దీని వెనకాల మీరు చెప్పిండే మెట్లకి పైకి వెళ్తాడు. మరి సాయుధ్యం ఎవరు? బ్రహ్మదేవుడా ఇడా? అదిగో హర హర అమ్మవారా. శాకాంబరి దేవినా? ముందర 3 మొహాలు
వెనకాల 3 మొహాలు ఉంటాయంట మొత్తం ఇదిగోండి 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 ఇదేదో ఉంది. 6 మొహాలు. ఇక్కడ ఉండే అమ్మవారు కుమారస్వామిని సప్తమాతృకలలో ఒకరైన కౌమారీదేవిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఘంటామఠములో కల మహిమాన్విత నీటి కుండాలకు ఘంటాకుండం, సరస్వతి కుండం అని పేర్లు. ఘంటాకుండానికి అమృత కుండం అని పేరు కూడా ఉంది. ఓకే, కౌమారీదేవి మాత శ్రీమాత్రే నమః. లోపల ఉన్నారు మాత. శివ శివ. ఇది చూడండి ఎంత బాగా కట్టినారు. ఎక్కడ డ్యామేజ్ ఉంది కాబట్టి అవునే ఏందోనే మాకేం అర్థం కదా. గణపతి స్వామి ఈ బావిలో నీళ్లు శివయ్యకి అభిషేకం వాడతారంట. డైలీ అభిషేకము శివ శివ శంకర శివ. నువ్వు ఉన్నావు కదా స్వామి. లైట్ నా దాంట్లో ఇది అయిపోయింది. ఇక్కడే సార్ రామచంద్ర ఏంటి మేడం ఇది రాతి గంట చూడు. అవునా? రాతి గంట కాదు 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 రాతి గంట మామూలు ఇది మేడం. మేడం నావే ఇవి నావి కాదు ఎవరు మీ జోబులో లేదు, నేను లోపల పెట్టేసి. వస్తున్నాం సార్. మేడం వాటర్ మేడం అభిషేకానికి ఇక్కడి నుంచి వాడతారా? ఏందో కదులుతానయ్యా నీళ్ళు కప్పలు కదా. మేడం కప్పులే మేడం నీళ్ళు ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి. అదిగో అద్దు బాగా తేటగా ఉన్నాయి నీళ్ళు. కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. సార్ లైట్ వేస్తున్నాండి సార్. నందీశ్వర సకల సంపద రూపమదికు అమ్మ మీద ఎత్తుంది కదా మేడం. బావే ఇది కూడా లోపలికి పోయి మెడికల్ ఉన్నాయి. బావే ఇది కూడా మూసేసినారు అంతే. అది మేడం పైకి అనండి. అంటే దారి ఆ లోపలికి పోయే దారి అది. అదో ఇదే ఇట్లా పోయి ఇట్లా వచ్చాము వాటర్ దగ్గరికి. హర హర. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ. హర హర మహాదేవ శంభో శంకర. త్రిలింగాలు పా, త్రిలింగాలు. విఘ్నేశ్వరాయ నమః. బా మండపం ఉందియా. నంది శివుడు. శివ శివ శివ. ఓ జ్యోతిర్లింగం అని ఎలా అంటారు మేడం? లింగం ఉన్నారు. జ్యోతిర్లింగమే కదా. ఒకే పానవట్టం మీద 3 లింగాలు. అదే త్రిలింగాలు కానీ లైటింగ్ లేదు స్వామి. లైటింగ్ ఏంటి స్వామి ఇక్కడ? మల్లికార్జున స్వామి జీ త్రిలింగ